హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేశారు, అసలు గ్రామ వాలంటీర్గా సెలెక్ట్ అవ్వాలంటే మనకు ఎటువంటి అర్హతలు అనేవి ఉండాలి, అసలు మనం సెలెక్ట్ అనేది అయిన తర్వాత ఎటువంటి వర్క్ అనేది చేయాలనే దానిపై స్పష్టమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈ గ్రామ వాలంటీర్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజున రిలీజ్ అవ్వబోతుంది. ఇది మనకు సాక్షి పేపర్లో వచ్చిన మనకు కథనం అనమాట. సో ఈ రోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట. ఈ రోజు నుంచే మనకు దరఖాస్తులు కూడా ప్రారంభమైతే అవుతాయని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ అనేది మనకు జూలై 5వ తారీఖు అంట. దరఖాస్తు పరిశీలన అంటే మనం అప్లై చేసిన తర్వాత దరఖాస్తులు అనేవి వారు పరిశీలించడం ఎప్పటి నుంచి అంటే జూలై 10వ తారీఖు నుంచి పరిశీలన చేస్తారంట. మండల పట్టణ స్థాయిలో ఇంటర్వ్యూలు అనేవి ఎప్పుడు ఉంటాయంటే 11వ తారీఖు అంటే జూలై 11 నుంచి జూలై 25 వరకు కూడా ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అవుతారో సో వీరందరికీ కూడా తిరిగి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారంట. అలా కండక్ట్ చేసిన తర్వాత కూడా ఎంపికైన జాబితా అనేది మనకు ఆగస్టు 1వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఇలా ఎంపికైన వారికి శిక్షణ అనేది మనకు ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఇలాగ ఎంపికైన వారికి జాయినింగ్ ఎప్పుడంటే మనకు ఆగస్టు 15వ తారీఖున వారు డ్యూటీలోకి అయితే జాయిన్ అవుతారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా. ఈ పోస్ట్లో మనం సెలెక్ట్ అనేది అవ్వడానికి కావాల్సిన అర్హతల విషయానికి వచ్చినట్లయితే పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు డిగ్రీ అనేది విద్యార్హతగా ఉంది. గ్రామాల్లో ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి. స్త్రీ పురుష అభ్యర్థులందరూ కూడా అర్హత అనేది ఉంది. ఎక్కువగా మనకు ఈ పోస్టులను స్త్రీలతోనే భర్తీ అనేది చేస్తారంట. సగం పోస్టులను స్త్రీలతోనే భర్తీ చేస్తారంట. తర్వాత మనకు 18 నుంచి 35 ఏళ్ళ వయసు అనేది ఉండాలని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత ఏ గ్రామంలో పట్టణ వార్డుల్లో వాలంటీర్ల నియామకానికి అక్కడ స్థానికులకే అర్హులు. ఓకే. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ ఎవరైతే అభ్యర్థులందరూ కూడా మనకు ఆ స్థానికులు అయితే అయి ఉంటారో వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పోస్టును భర్తీ చేస్తారంట. అంతేకాకుండా మనకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి ఉండడం, అంతేకాకుండా మనకు అదనపు అర్హతగా పరిగణించడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పని నిబద్ధతో నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండటం వంటి వాటిని అదనపు అర్హతగా పరిగణిస్తారని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. కేవలం విద్యార్హతని, వయసునే కాకుండా మనకు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలకై మనకు పూర్తిగా అవగాహన కలిగి ఉంటే వారికి అధికంగా మనకు ప్రాధాన్యత కల్పిస్తూ అదనపు మార్కులను కూడా కేటాయిస్తూ ఈ యొక్క పోస్టును అయితే భర్తీ చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది. తర్వాత మనకు ఈ యొక్క గ్రామ వాలంటీర్లను ఏ విధంగా ఎంపిక అనేది చేస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం అయితే ఉంది. వాలంటీర్ల నియామకానికి ఒక గ్రామం మున్సిపల్ వార్డును ఒక యూనిట్గా తీసుకుంటారంట. ఆ గ్రామీణ ప్రాంతాల్లో మండలంను యూనిట్గా ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తారు. ఈ పోస్టులను భర్తీ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు రిజర్వేషన్స్ కూడా పాటించడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల ఎంపిక అనేది ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారని చెప్పి కూడా సమాచారం. ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను స్కూటీని పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తులు మనం చూసినట్లయితే పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ అయితే ఉంటారు, మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంపిక అనేది మనకు జరుగుతుందన్నమాట. తర్వాత చూస్తే అర్హులైన అభ్యర్థులందరినీ కూడా మండల స్థాయిలో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వాలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో 3 అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్మన్ గాను, ఆ తహసీల్దార్, జిల్లా కలెక్టర్ నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ చైర్మన్గా, తహసీల్దార్, ఈఓపీఆర్డి కమిటీ సభ్యులుగా ఉండడం జరుగుతుందన్నమాట. మండల పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే 3 సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికి ఉన్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వ్యూలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అవుతారో వారికి సమాజంపై ఉన్న అవగాహనకి, అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే మనకు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందో ఆ యొక్క సంక్షేమ పథకాలపై అవగాహన ఉన్న వారిని ఇంటర్వ్యూలో ప్రాధాన్యతగా మనకు వారి పెర్ఫార్మెన్స్ని చూసుకొని మనకు ఈ యొక్క పోస్టును అయితే భర్తీ చేస్తారంట. వాలంటీర్గా ఎంపికైన వారికి వారి యొక్క పనితీరు ఆధారంగా ప్రతి నెల కూడా 5,000 చొప్పున మనకు గౌరవ వేతన అయితే చెల్లిస్తారు. ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి 6 రోజుల పాటు మనకు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఉద్దేశం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ అనేది ఉంటుందని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. ఈ విధంగా మనకు ఎంపిక విధానం అయితే ఉంటుంది. ఓకే.
ఇప్పుడు మనం గ్రామ వాలంటీర్కి సంబంధించిన విధులైతే చూద్దాం. తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలాగా పనులను చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒక్కొక్క గ్రామ వాలంటీర్కి 50 కుటుంబాలు అనేది మనకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ యొక్క 50 కుటుంబాలకి కూడా కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు చేరవేయడం వంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. వాలంటీర్గా నియమితులయ్యే వారు తమ కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరచూ వెళ్ళి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి మనం అందజేయాలి. ఓకే, సో ఇచ్చిన 50 ఇళ్లలో ఏవైనా సరే సమస్యలు ఉన్నా, లేదంటే మనకు ప్రభుత్వం ఏవైనా సరే మార్పు చేర్పులు చేస్తున్నా వాటికి అనుగుణంగా ఆ యొక్క పరిస్థితులన్నింటిని కూడా వారికి వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలా వివరణ ఇచ్చి పై అధికారికి కూడా అందజేయాల్సిన అవసరం అయితే ఉంటుంది రిపోర్ట్ని. ఓకే, తర్వాత మనకు తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పనిచేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో కూడా ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత తన పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్ళి అందజేయాలి. ఓకే, సో ఎటువంటి అయినా సరే ప్రభుత్వానికి సంబంధించి ఆయా కుటుంబాలకు వచ్చే ప్రభుత్వ సహాయాలన్నీ కూడా వారి ఇంటి వద్దకే వెళ్ళి మనం డోర్ డెలివరీ లాగా చేస్తూ ఉండాలి. అండ్ తర్వాత మనకు 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి. మీకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఎవరైనా సరే సంక్షేమ పథకాలకు అర్హతగా ఉండి ఆ యొక్క సంక్షేమ పథకాలు కనుక అందుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే వాటన్నిటిని కూడా వీరికి చేరవేసే విధంగా వారికి హెల్ప్ అనేది ఒక సహాయకారిగా ఉండాలన్నమాట. ఏమైనా సరే ఫంక్షన్స్ కానీ అందకపోయినట్లయితే సో వాటిని ఆ యొక్క సమస్యను పై అధికారులకి చేరవేస్తూ ఆ యొక్క పథకాలన్నీ కూడా వీరికి పొందేలాగా మీరు హెల్ప్ అనేది చేయాలి. తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతుండాలి. తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోటును తయారు చేసి అధికారులకు అందజేయాలి. ఈ సమస్యల గురించి మీకు చెప్పాను. ఓకే, సో మీకు కేటాయించిన ఆ యొక్క 50 కుటుంబాలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా సరే మీరు ఖచ్చితంగా ఉన్నతాధికారులకు తెలియచేయాలన్నమాట. తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్ర సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి. ఖచ్చితంగా మీరు రికార్డుని అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఎవరికి మీరు సహాయం చేస్తున్నారు ఆ యొక్క 50 కుటుంబాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేస్తూ ఉండాలి. తప్పకుండా మీరు మెయింటైన్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా విద్య, ఆరోగ్యం పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి కూడా తెలియజేస్తూ ఉండాలి. ఓకే, తర్వాత మనకు తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్డు, వీధి దీపాలు, మురుగునీటి కాలువల పరిశుభ్రత, మంచినీటి అవసరాల కోసం పనులన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు గ్రామ వాలంటీర్కి సంబంధించిన విధులు అయితే ఉన్నాయి. మీకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించి ఎటువంటి సమస్య పరిష్కారానికైనా సరే మీరు వారి వద్ద ఆ యొక్క విజ్ఞప్తులన్నీ తీసుకొని పై ఉన్నతాధికారులకు తెలియజేస్తుండాలి. ఈ విధంగా మీరు ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య ఒక మధ్యవర్తిగా ఉంటూ ఆ యొక్క సేవలన్నింటిని కూడా ప్రజలకు చేరే విధంగా మీరు హెల్ప్ అనేది చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనకు గ్రామ వాలంటీర్కి సంబంధించిన విధులు అయితే ఉన్నాయి. మీకు సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పాను, షెడ్యూల్ ఏ విధంగా కూడా ఉందని చెప్పాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.